ఈ లిస్టులో నెక్స్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం సాయిరామ్ శంకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే హీరో సిద్ధార్థ్ నీలకంఠ ఒక లాయర్ కోర్టులో అపోనెంట్ మీద వరుసగా కేసులు గెలుస్తూ తన వైఫ్ తో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు తన వైఫ్ మిస్ అవుతుంది. తన వైఫ్ మిస్సింగ్ తో డిప్రెషన్ లోకి వెళ్లిన సిద్ధార్థ్ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతాడు. ఆ ప్రాసెస్ లోనే తను ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. సిద్ధార్థ్ ఆ మర్డర్ కేసులో ఎలా చిక్కుకున్నాడు, అసలు ఆ కేసులో చనిపోయింది ఎవరు, మిస్ అయిన తన వైఫ్ ఏమైంది, సిద్ధార్థ్ ఈ కేసులో నుండి ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టైటిల్ కి జస్టిఫికేషన్ గా ఉంటుంది. సాయిరామ్ శంకర్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేశాడు. స్క్రీన్ ప్లే ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్ గా మంచి రేసీ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. మస్ట్ మైన్ రహనే కా ఈ మూవీలో లవ్ అండ్ ఎమోషన్ ని చాలా బాగా చూపించారు. ప్లాట్ ఏంటంటే అమాయకుడైన హీరో బతుకు తెరువు కోసం సిటీకి వస్తాడు. టైలరింగ్ వర్క్ చేసుకునే అతను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునే ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం లోన్లీగా బతుకుతున్న ఒక 70 ఏళ్ల ముసలోడు ఏ తోడు లేక డిసప్పాయింట్తో చనిపోవాలనుకుంటాడు. అలాంటి టైంలో ఆల్మోస్ట్ అదే ఏజ్ ఉన్న ఒక లేడీ అతని లైఫ్లో ఎంటర్ అవుతుంది. ఆ తరువాత ఈ రెండు స్టోరీస్లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. నిజానికి లవ్ అనేది ఏ ఏజ్లో అయినా ఒకేలా ఉంటుంది. కానీ లవ్ కంటే మన బాధని హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ఒక పర్సన్ మనకి తోడుగా ఉంటే ఆ లైఫ్ ఇంకోలా ఉంటుందనే పాయింట్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఈ మూవీలో ప్రతి సీన్ రిఫ్రెషింగ్ గాను సర్ప్రైజింగ్ గాను ఉంటాయి. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. కార్తిక మిస్సింగ్ కేస్ కదీర్ ఆనంది జోజు జార్జ్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ఫైనెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే కార్తిక అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ కేసుని టేకప్ చేసిన ఒక డిటెక్టివ్ ఆఫీసర్ తన టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో నమ్మలేని నిజాలు బయటపడతాయి. అసలు కార్తిక అనే అమ్మాయి ఎవరు, తను ఎలా మిస్ అయింది, తను నిజంగానే మిస్ అయిందా లేదా అని రకరకాల ట్విస్ట్లతో ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా ఎంగేజ్ చేస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మిస్త్రీ. అర్మాన్ మిస్త్రీ కామెడీగా కనిపించే ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్. ప్లాట్ ఏంటంటే పోలీసులు సాల్వ్ చేయలేని మిస్టరీ కేసెస్ని అర్మాన్ మిస్త్రీ తన ఇంటెలిజెన్స్తో ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే సిటీలో జరిగిన ఒక మర్డర్కి దానితో రిలేటబుల్గా ఉన్న ఇంకొన్ని కేసెస్ని మిస్త్రీ ఎలా సాల్వ్ చేశాడు, వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ సిరీస్ స్టోరీ. సిరీస్ త్రూ అవుట్ కామెడీతో పాటు క్రైమ్ మిస్టరీని కూడా చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయిన అర్మాన్ మిస్త్రీ క్యారెక్టర్ గుడ్ హ్యూమర్ని జనరేట్ చేసింది. సిరీస్ అక్కడక్కడ కొంచెం బోరింగ్గా ఉన్న మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎండ్ వరకు చూసేలా చేస్తాయి. ఓవరాల్గా గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. ఈ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో 8 ఎపిసోడ్స్ తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి తారామణి. వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. వసంత్ రవి అండ్ ఆండ్రియాలు మెయిన్ లీడ్గా చేశారు. ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ప్లాట్ ఏంటంటే ప్రభు లవ్ ఫెయిల్ అయిన డిప్రెషన్లో ఉంటాడు. అప్పుడే అతియాని కలుస్తాడు. కానీ అతియా తనకు పెళ్ళైన కొద్ది రోజులకే తన హస్బెండ్కి విడాకులు ఇస్తుంది. తనకు స్కూల్కి వెళ్లే కొడుకు కూడా ఉంటాడు. కానీ ప్రభు మాత్రం అతియా వెనకాల పడడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో అతియా ప్రభుని లవ్ చేసిందా లేదా, అసలు ప్రభు గతం ఏంటి, చివరికి వీళ్ళిద్దరూ కలిశారా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లేని క్యారెక్టర్స్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ మూవీని సింగిల్గా ఉన్నప్పుడు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. టూరిస్ట్ ఫ్యామిలీ. రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీ 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కేవలం 16 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ దాదాపుగా 85 కోట్లు వసూలు చేసి దుమ్ము లేపింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే శ్రీలంకలో సెటిల్ అయిన ధర్మదాస్ కరోనా కారణంగా భరించలేని కష్టాలతో తన ఫ్యామిలీతో కలిసి రోడ్డున పడతాడు. కానీ తన కష్టాలు తీరాలంటే తమిళనాడులోని చెన్నైకి వెళ్లి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే శ్రీలంక నుంచి వచ్చిన వీళ్లను పోలీసులు అనుమానించి బాంబ్ బ్లాస్ట్ కేసు ఫైల్ చేస్తారు. ధర్మదాస్ తన ఫ్యామిలీతో కలిసి ఆ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటపడ్డాడు, చెన్నైలో ఎలా సెటిల్ అయ్యాడు, మానవత్వం మర్చిపోతున్న మనుషుల్ని తన మంచితనంతో ఎలా మార్చాడు, చివరికి ఏమైందని మూవీ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్ అండ్ డైరెక్టర్ శశి తన సూపర్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు. వైఫ్ క్యారెక్టర్లో సిమ్రన్ డీసెంట్ పర్ఫార్మెన్స్తో మనల్ని నవ్విస్తూ ఏడిపిస్తుంది. ఇలా మూవీలో స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్ అన్నీ
టాప్ లెవెల్లో ఉంటాయి. మూవీలో ఒక్క బ్యాడ్ సీన్ కూడా ఉండదు. ప్రతి సీన్ కూడా మనల్ని ఏదో ఒక రకంగా మోటివేట్ చేస్తూ ఉంటుంది. మూవీకి మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ ఎమోషన్స్. క్లీన్ అండ్ నీట్ కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తామో ఎమోషన్స్ని కూడా సేమ్ లెవెల్లో ఫీల్ అవుతాం. బెస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీ ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ మిస్టరీ కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్లో అభిజ్ఞ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే విరాటపాలెం అనే ఊర్లో కొందరు అమ్మాయిలు పెళ్ళైన నెక్స్ట్ డేనే చనిపోతూ ఉంటారు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మీనా ఆ ఊరికి వెళ్తుంది. తను చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు, పెళ్ళైన నెక్స్ట్ డేనే ఎందుకు చనిపోతున్నారు, ఆ ఊర్లో ఏం జరుగుతోంది, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ఒక్క క్లూ కూడా లేని ఆ కేసుని సాల్వ్ చేయడానికి మీనా ఏం చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఎండ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసి మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా బాగుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉండటం వల్ల కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్టు, అభిజ్ఞ యాక్టింగ్ డీసెంట్గా ఉంటాయి. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 7 ఎపిసోడ్స్తో G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన సీజన్ 2 రికార్డ్ వ్యూస్తో అందరిని ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా ఈ సిరీస్ మొత్తం ఒకే స్టోరీని బేస్ చేసుకుని రన్ అవుతుంది. ప్లాట్ ఏంటంటే ఒక సీక్రెట్ ప్లేస్లో డేంజరస్ గేమ్ని ఆడించే ఒక గ్యాంగ్ సిటీలో ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి గేమ్ ఆడిస్తుంది. ఆ గేమ్లో అలైవ్గా ఉండి విన్ అయిన వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఆ గేమ్లో విన్ అయిన షియాంగ్ బయటికి వచ్చాక అసలు ఆ గ్యాంగ్ ఎవరు, వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత పెద్ద డేంజరస్ గేమ్ని ఆడించే ఆ మాస్టర్ మైండ్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో షియాంగ్కి ఏమైంది, షియాంగ్ ఆ మాస్టర్ మైండ్ని కనిపెట్టాడా లేదా అనే స్టోరీనే సీజన్ 2, సీజన్ 3లో రన్ అవుతుంది. సీజన్ 3లో రివీల్ చేసే కొన్ని ట్విస్ట్లు అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఎండ్ ఎపిసోడ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే అన్నీ అదిరిపోయాయి. ఈ సిరీస్లో ఫైనల్ సీజన్గా వచ్చిన ఈ సీజన్ 3ని ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1, సీజన్ 2 చూడకుండా డైరెక్ట్ సీజన్ 3కి వస్తే మీకు ఏమీ అర్థం కాదు, టోటల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బెటర్ ముందున్న 2 సీజన్స్ని కంప్లీట్ చేసి సీజన్ 3కి వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా ఈ సిరీస్ మొత్తంలో సీజన్ 1లో 9 ఎపిసోడ్స్, సీజన్ 2లో 7 ఎపిసోడ్స్, సీజన్ 3లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్గా 22 ఎపిసోడ్స్ ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. పడకాలం. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే కాలేజ్లో 4 స్టూడెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్లో ఒక లెక్చరర్ అందరినీ హిప్నోటైజ్ చేస్తూ తన గ్రిప్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది తెలిసిన ఈ 4 స్టూడెంట్స్ ఆ లెక్చరర్ దగ్గర ఏదో మిషన్ ఉందని, దానివల్లే ఇదంతా చేస్తున్నాడని ఆ మిషన్ని దొంగలిస్తారు. అలా వాళ్ళు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎమోషన్ అండ్ సూరజ్ వెంజరమూడో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ జితిన్ క్యారెక్టర్ చేసిన సందీప్ ప్రదీప్ ఎరగదీశాడు. ఒక జాయ్ఫుల్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగులోనే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కేసరి చాప్టర్ 2. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హిస్టారికల్ డ్రామా మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండేలు మెయిన్ లీడ్గా చేశారు. జలియన్ వాలా బాగ్ లాంటి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసి తీసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది.
ప్లాట్ ఏంటంటే వందల మంది చనిపోయిన జలియన్వాలా ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ లాయర్ అయిన శంకర్ నాయర్ ఆ ఇన్సిడెంట్కి కారణమైన మైకేల్ బేర్ మీద కేసు ఫైల్ చేస్తాడు. అలా ఆ కేసుని శంకర్ నాయర్ కోర్టులో ఎలా వాదించాడు, మైకేల్ బేర్ని ఏం చేశాడు అని రన్ అయ్యే ఈ కోర్టు రూమ్ డ్రామా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అక్షయ్ కుమార్ అండ్ మాధవన్లు పోటీపడి యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్ని టాప్ లెవెల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఈ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్టోలెన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. టాప్ రేటింగ్ అండ్ రివ్యూస్తో బెస్ట్ థ్రిల్లర్గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఒక చిన్న పాప కిడ్నాప్ అవుతుంది. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇరుక్కుంటారు. అసలు ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ పాప కిడ్నాప్ కేసుకి ఈ అన్నదమ్ములకి ఉన్న సంబంధం ఏంటి, పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఏం చేశారు, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్కి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ స్క్రీన్ పై ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్టర్ అభిషేక్ బెనర్జీ పర్ఫార్మెన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. విత్ హిందీ ఆడియో, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. హిట్ 3 హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ. ప్లాట్ ఏంటంటే అర్జున్ సర్కార్ ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటాడు. కానీ జమ్మూ కాశ్మీర్ నుండి ఏపీకి ట్రాన్స్ఫర్ అయిన అర్జున్ సర్కార్ తనే వరుసగా మర్డర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకవైపు మ్యాట్రిమోనీలో అమ్మాయిల కోసం సెర్చ్ చేస్తూ, అలాగే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే అర్జున్ సర్కార్ ఒక మర్డర్ చేస్తుండగా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్గా పట్టుకుంటుంది. అప్పుడు ఏమైంది, అసలు ఐపీఎస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ ఇలా మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు, అర్జున్ సర్కార్ ఏపీకి ట్రాన్స్ఫర్ అవ్వకముందు జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది, అసలు అర్జున్ సర్కార్ పోలీసా క్రిమినలా అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో నాని యాక్టింగ్ చాలా బోల్డ్ అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లేలో కొన్ని సీన్స్కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అక్కడక్కడ కొంచెం బోరింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కౌఫ్. ప్లాట్ ఏంటంటే ఇండిపెండెంట్గా హ్యాపీగా బతకాలనుకునే ఒక అమ్మాయి దూరంగా ఢిల్లీలోని ఒక హాస్టల్కి వెళుతుంది. కానీ అప్పటికే ఆ హాస్టల్లో ఉన్న కొందరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలని వార్నింగ్లు ఇస్తారు. ఎందుకంటే అక్కడ అడుగుపెట్టిన అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు. కానీ ఈ అమ్మాయి అవన్నీ పట్టించుకోకుండా అక్కడే ఉంటుంది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి గది నుంచి ఏడుపు సౌండ్స్ వినిపిస్తాయి. భయంతో ఏంటని చూసిన ఈ అమ్మాయిని ఏదో శక్తి లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, తర్వాత ఆ హాస్టల్లో ఏం జరిగింది, అసలు ఆ హాస్టల్ స్టోరీ ఏంటి అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా వాట్ నెక్స్ట్ అని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వడక్కన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్లాట్ ఏంటంటే రామ్ వరల్డ్లోనే నంబర్ 1 పారానార్మల్ సైకాలజిస్ట్. కానీ ఒకరోజు తన ఎక్స్ లవర్ మేఘా వచ్చి అడవికి వెళ్ళిన తన హస్బెండ్ కనిపించకుండా పోయాడని రామ్కి కంప్లైంట్ చేస్తుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రామ్ అడవికి వెళ్ళి మేఘా హస్బెండ్ని అండ్ తన ఫ్రెండ్స్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అసలు అంత భయంకరమైన ఆ అడవిలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఆ అడవిలో ఉన్న మిస్టీరియస్ ఐలాండ్లో ఏం జరుగుతుంది అని మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో సస్పెన్స్ని హోల్డ్ చేసి థ్రిల్ని చూపించే విధానం చాలా బాగుంది. అక్కడక్కడ బోరింగ్గా ఉన్న ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.